నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కోపం వచ్చిన కోతులు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటికి గాలి, చలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడవంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిచి గడగడ వణుకుతున్నాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. మేమింత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకొని గూళ్ళు కట్టుకున్నాం. మీకు 2 కాళ్ళు, చేతులు ఉన్నా మీరు ఇల్లు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది. అవి గబగబా చెట్టెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేశాయి. ఆకులను, కొమ్మలను విరిచేసి చెల్లా చెదురు చేశాయి. గూళ్ళలోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నాయి పక్షులన్నీ. అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చామని పాశ్చాత్యాపడ్డాయి. ఇలాగే మనము కూడా అనవసరంగా తలదూరిస్తే ఏ వ్యవహారంలోనైనా ఇలాగే ఉంటుంది అనేది ఈ కథ యొక్క నీతి. సమాప్తం.